రాబోయే కాలంలో అయితే పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే అంటే నా వయసులో ఉన్నటువంటి వాళ్ళు అయితే విపరీతమైన మార్పులు చూశారు. ఎలాగా రూ. 1 సినిమా నేల టికెట్ దగ్గర నుంచి చూస్తే ఇవాళ రూ. 1000 టికెట్ దాకా చూస్తున్నాం. ఏడాదికి రూ. 100 జీతం పెరగడం గ్రేట్ అన్నటువంటి దేశం నుండి ఇవాళ 10,000 అంటే అసలు లెక్కలేని తరాన్ని చూస్తున్నాం. ఇంట్లో తిండి తప్ప బయట తిండి తెలియనటువంటి వాళ్ళం ఇవాళ రోజున బయట తప్ప ఇంట్లో తిండి తినడం ఇంట్లో వండడమే చేతకాని రోజులు చూస్తున్నాం. అలాగే రాబోయే రోజులలో స్నానాలు చేయడానికి కూడా ఒక కొత్త ఎక్విప్మెంట్ కనిపెట్టేశారని జపాన్ వాళ్ళు. ఇప్పటికే అందరూ అదేంటి ఇదివరకటి రోజుల్లో వారంలో ఆదివారం పొట్లు వచ్చిందంటే అమ్మకి పని ఎక్కువ ఉంటుంది. అందరూ బిడ్డలు బంధువులు ఎవరన్నా వస్తారు, వాళ్ళందరికీ వండి పెడతా సంతోషపడేది. ఇవాళ రోజున ఆదివారం వచ్చిందంటే సంతోషం ఏంటంటే అందరూ కలిసి బయటికి వెళ్ళి హోటల్లో తింటాం. ఆ హోటల్ బయట మనం వెయిట్ చేయాలి, 1 గంట కూర్చోండి, పైన ఇంకొకరు తింటున్నారు, వాడు ఎప్పుడు తింటే లెగుస్తాడా అని మనం ఇక్కడ కూర్చోవాలి. ఈ స్థాయిలోకి వచ్చేసాం. రాబోయేటటువంటి రోజులలో వాహనాల తీరులో మార్పు రాబోతోంది. ఆయిల్ వెహికల్స్ పక్కకి వెళ్ళిపోయి ఇప్పటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ విపరీతమైన వేగంగా వృద్ధి చెందుతున్నాయి. హైడ్రోజన్ వెహికల్స్ రాబోతున్నాయి. అలాగే రాబోయేటటువంటి రోజులలో మానసిక ఒత్తిడి విపరీతంగా పెరగబోతోంది. ఎందుకయ్యా అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి, అవి అందుకోలేకపోతే ఇప్పటి తరం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతూ ఉంటారు. అలాగే కుటుంబంలో బాధ్యత పోయింది, హక్కులు మాత్రమే పెరిగిపోతున్నాయి. పెళ్ళి సకాలంలో చేసుకోవడం అంటే ఇదివరకు 18-20 లోపు, ఇప్పుడు పెళ్ళి అంటే 30-40. దానివలన రోగాలు రొప్పులు, పిల్లలు కనలేకపోవడం ఇట్లాంటివి. రాబోయే రోజులు సంతోషకరమనాలో బాధాకరమనాలో ఎవరికి అర్థం కానివి.